దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికా ఇండియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సంజు ఒంటి చేత్తో సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ చేసి టీమిండియాను ఆదుకోగా, ఆ తర్వాత భారత బౌలర్లు సూపర్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా అస్సాం ట్రైన్ ఎక్కించేశారు. దీంతో భారత్ జట్టు అద్భుత విజయాన్ని అందుకోగలిగింది. నిలకడలేమితో చాలా కాలం విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్ ఓపెనర్ గా సరికొత్త పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఊచకోత బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించాడు. మిగతా బ్యాటర్లందరూ ఫెయిల్ అయినా అదే పిచ్ మీద సంజు దుమ్ములేపుతూ అద్భుత బ్యాటింగ్ తో దంచి కొడుతూ స్కోరు బోర్డును రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేశాడు. ఇదే క్రమంలో సెంచరీ కూడా సాధించి కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్ లో చివరి టీ20లో సెంచరీ చేసిన సంజు ఇప్పుడు ఈ మొదటి టీ20లో కూడా సెంచరీ చేసి టీ20 క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ 4వ ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడు సంజు శాంసన్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 10 సిక్సర్లు బాదడం ద్వారా ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా సంజు రికార్డు సృష్టించాడు. సంజు ఈ మ్యాచ్లో 23 స్పిన్ బంతులను ఎదుర్కొని 64 పరుగులు సాధించాడు. దీంతో టీ20 చరిత్రలో స్పిన్ బౌలింగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ 2వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో శాంసన్ 107 పరుగులు చేయడం ద్వారా దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించిన 4వ ఆటగాడిగా సంజు నిలిచాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికాపై టీ20లలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అలా ఈ మ్యాచ్లో సంజు శాంసన్ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ దిగిన భారత్ జట్టుకు ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అప్పుడెప్పుడో జింబాబ్వే సిరీస్ లో ఆడిన అభిషేక్ శర్మ ఆ తర్వాత చాలా సిరీస్ల్లో ఆడినప్పటికీ ఏ సిరీస్ లో కూడా తన మార్కు విధ్వంసాన్ని చూపించలేకపోయాడు. ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ మిగతా మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయితే ఆ తర్వాత జట్టులో చోటు సాధించడం కష్టం. కాబట్టి మిగిలిన 3 మ్యాచ్ల్లోనైనా అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 17 బంతులకు గాను 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ ఓపెనర్ సంజు శాంసన్ కు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 77 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 18 బంతుల్లో 153 స్ట్రైక్ రేటుతో 33 పరుగులు చేశాక తిలక్ వర్మ అవుట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు అవుట్ అవుతున్నా సంజు శాంసన్ మాత్రం ఓపెనర్ గా బరిలోకి దిగి 200కు పైగా స్ట్రైక్ రేటుతో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాత్తూ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించి దక్షిణాఫ్రికా బౌలర్లకు వారి సొంత గడ్డపైన చుక్కలు చూపించాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమవుతున్న పిచ్ పై సంజు మాత్రం శివతాండవం చేశాడు. 50 బంతులాడిన సంజు శాంసన్ 10 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 214 స్ట్రైక్ రేటుతో 107 పరుగులు చేసి అదరహో అనిపించి అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే సంజు అవుట్ అయ్యాడో అప్పటి నుండి టీమిండియా స్కోరు వేగం నెమ్మదించి పతనం మొదలైంది. ఇండియా కనీసం 220 పరుగులు సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరి 6 ఓవర్లకు గాను టీమిండియా కేవలం 40 పరుగులు మాత్రమే జోడించింది. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. హార్దిక్ పాండ్యా 2 పరుగులు, రింకు సింగ్ 11 పరుగులు, అక్షర్ పటేల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా గత కొన్ని మ్యాచ్ల్లో బాగానే ఆడాడు, కానీ రింకు సింగ్ మాత్రం ఈ మధ్య కాలంలో ఫినిషర్ గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు. అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసే అవకాశాలు వచ్చినా గతంలో చూపిన స్పార్క్ మాత్రం ప్రస్తుతం కనపడ్డం లేదు. ఈ సిరీస్ లో రింకు తన మార్క్ ని మిగతా 3 మ్యాచ్ల్లో చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియాలో అభిషేక్ శర్మ, రింకు సింగ్ మాత్రం ఈ మధ్య కాలంలో వరుసగా ఫెయిల్ అవుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా స్పీడ్ కు బ్రేకులు వేయగలిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెర్జ్ 3 వికెట్లు పడగొట్టగా మార్కు జాన్సన్, మహరాజ్ పీటర్, ప్యాట్రిక్ 1 వికెట్ దక్కించుకున్నారు. 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ మార్కరమ్ మొదటి ఓవర్లోనే 2 బౌండరీలు బాది మంచి ఆరంభం ఇద్దామని ప్రయత్నించాడు. కానీ అదే ఓవర్లో హర్షదీప్ బౌలింగ్ లో 8 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ రియాన్ 21 పరుగులు చేసి అవుట్ అవ్వగా వన్ డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 11 పరుగులకు పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 44 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్,
ఇద్దరు కూడా నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. టీమిండియా స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత స్పిన్నర్ల బౌలింగ్ లో క్లాసెన్, మిల్లర్ ఆచితూచి ఆడుతూ భారీ షాట్లకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఛేదించాల్సిన రన్ రేట్ ఏకంగా 13కు చేరుకుంది. అయితే వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో హెన్రిక్ క్లాసెన్ ను 25 పరుగుల వద్ద, మిల్లర్ ను 18 పరుగుల వద్ద అవుట్ చేసి దక్షిణాఫ్రికాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లో రవి బిష్నోయ్ ప్యాట్రిక్ ను 1 పరుగు వద్ద, సిమ్లైన్ ను 6 పరుగుల వద్ద అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖరారు అయింది. చివర్లో ట్రైలెండర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించినా దక్షిణాఫ్రికాను గెలిపించడానికి ఆ దూకుడు సరిపోలేదు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు 141 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి చెరకు 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. మిగిలిన బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2 వికెట్లు, హర్షదీప్ సింగ్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.